ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న కొత్త ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలకు ఏపీలో మోక్షం లభించనుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై ఫోకస్ చేశారు. కోల్కతా మెడికో హత్యాచారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కర్ణాటకతో పాటు చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య వార్ నడుస్తోంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరీ వ్యక్తిగతంగా వెళ్తున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాలని ఇవాల్టి మన ఏబిఎన్ సిగ్నేచర్లో చూద్దాం. దేశంలో విమానయాన రంగం మంచి ఊపు మీదుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్లకు జనం పోటెత్తుతున్నారు. సివిల్ ఏవియేషన్ రంగంలోని జోష్ను అందుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోంది. మరో 7 ఎయిర్పోర్ట్లు సిద్ధమవుతున్నాయి. జిల్లాకో విమానాశ్రయం కళ సాకారమవుతోంది. విభజిత ఏపీకి మరోసారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక విమానయాన రంగం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో ట్రాఫిక్ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ పనులను పరుగులెత్తిస్తున్నారు. విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు పదే పదే సందర్శిస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గ్రౌండ్ రియాలిటీలను తెలుసుకుంటున్నారు. నిర్ణీత సమయం కన్నా 6 నెలల ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కానుంది. షెడ్యూల్ ప్రకారం 2026 డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ పూర్తి కావాల్సి ఉందని, కానీ ప్రస్తుత పనుల తీరును బట్టి 2026 జూన్ నాటికే విమానాశ్రయం సిద్ధమవుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని 7 విమానాశ్రయాలను 14కు పెంచే ఆలోచన ఉందని కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎయిర్పోర్టులో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ప్రస్తుతం వాడకంలో ఉన్న ఎయిర్పోర్ట్ల టెర్మినల్ సామర్థ్యం పెంచడంపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారు. 2 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ, హెలికాప్టర్, సీప్లేన్ సేవలు, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై చర్చించారు. శ్రీకాకుళం, కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్తో పాటు తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం చర్చించారు. ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చాలన్నదే చంద్రబాబు విజన్ అని, ఇందులో విమానాశ్రయాల పాత్ర కీలకమని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎయిర్పోర్ట్స్ కూడా ఈరోజు సుమారు 7 ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సివిల్ ఆపరేషన్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనకి నార్త్ టు సౌత్ కానీ మనం తీసుకుంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అలాగే మనకి తిరుపతి, కడప, కర్నూలు, ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవి. ఇందులో కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. రాజమండ్రి కానివ్వండి, మనకి విజయవాడ కానివ్వండి, అలాగే కడప కానివ్వండి, ఆల్రెడీ టెర్మినల్ బిల్డింగ్స్ జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో ఇది ఇమీడియట్గా ఈ యొక్క యాక్టివిటీని పూర్తి చేయాలని కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. మా వంతు కూడా అది ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ తరపున కూడా ఆయనకి హామీ ఇచ్చాం. అలాగే మనకున్నటువంటి అదనంగా ఎయిర్పోర్ట్స్, కొత్త ఎయిర్పోర్ట్స్ను కూడా బిల్డప్ చేయాలి. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం. అందులో గతంలో కూడా నేను చెప్పాను, అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో, అలాగే మనకి కుప్పం ఒకటి, తర్వాత దగదర్తి ఏదైతే నెల్లూరు ఉందో, అలాగే నాగార్జున సాగర్, ఈ 4 పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఇంకా అక్కడ స్కోప్ ఉందని అన్నారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. మరోవైపు విమాన ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతోందని జిఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. వృద్ధి రేటు బాగా పెరుగుతోందని తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జూలై నెలలో 22.65 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ సంఖ్య
2023 ఇదే నెలతో పోల్చినప్పుడు 13% అధికం. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కూడా 8% అధికంగా 63.83 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. మరోపక్క గోవాలో కొత్తగా నిర్మించిన మోపా విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఈ విమానాశ్రయం నుంచి 21% అధికంగా 3.34 లక్షల మంది ప్రయాణించారు. ఏపీలో అంతర్జాతీయ ప్రయాణికులు సైతం పెరిగారు. వారికి తగ్గట్లు సదుపాయాలు లేకపోవడంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్లకు వెళ్లి విదేశాలకు వెళ్తున్నారు. అందుకే ఎయిర్పోర్ట్ల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ సేవలు పెంచాలని కోరుతున్నారు ప్రయాణికులు. ప్రజల కోరికకు తగ్గట్టే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గతంలో విమాన ప్రయాణాన్ని ఒక లగ్జరీగా భావించేవారు. ఇప్పుడు అదే అవసరంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు విమానాశ్రయాల్లో రద్దీ గతంలో బస్టాపుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గత నెలలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 9.3% పెరిగినట్లు జిఎంఆర్ సంస్థ పేర్కొంది. అదే సమయంలో దేశీయ ప్రయాణికుల సంఖ్యలో 7.1% వృద్ధి నమోదైంది.